నమస్తే, నేను మీ సతీష్. ఇంకా ఒక్క అడుగు దూరంలో టీమిండియాకి ప్రపంచ కప్ కనిపిస్తోంది. మరో 2 అడుగుల దూరంలో కేసీఆర్కి ఎన్నికలు ఫలితాలు కనిపిస్తున్నాయి. అదే 2 అడుగుల దూరంలో చంద్రబాబుకు కుదిరిన పొత్తులు సింపతి సునామీ కనిపిస్తోంది. కానీ అదే 2 అడుగుల దూరంలో నరేంద్ర మోడీకి మాత్రం వెంటాడుతున్నటువంటి కాంగ్రెస్ కూటమి కనిపిస్తోంది. ఎటు నుంచి ఎటు చూసినా ఈ 2 అడుగులే కీలకం, ప్రధానం, ప్రాణ సంకటం అని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే ఒక 2-3 రోజుల్లో ప్రపంచ కప్ కథ అయితే తేలిపోతుంది. 15 రోజుల్లో తెలంగాణ రాజకీయానికి తెరపడనుంది. ఎటు నుంచి ఎటు చూసినా మిగిలేది మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం మాత్రమే. అందులోనూ పార్లమెంట్ స్థానాల కోసం ప్రతిష్టాత్మకంగా సాగేటువంటి పోరాటం. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే మొదలైంది. అదేమిటంటే అసలు నరేంద్ర మోడీని వెంటాడుతున్నటువంటి కాంగ్రెస్ కూటమి అని చెప్పేసి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో అసలు బీజేపీ తాలూకు పాత్ర ఏ విధంగా ఉంటుంది, అందులోనూ ముఖ్యంగా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబుకి, ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎటు పోటీ చేయట్లేదనేటువంటి స్పష్టం చేశారు కాబట్టి అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబుకి బీజేపీ అవసరం ఎంత ఉంది, అదే సమయంలో బీజేపీకి చంద్రబాబు అవసరం ఎంత, ఈ చర్చ అయితే కనుక ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటుగా జాతీయ స్థాయిలో కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగా, చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మరి ఈ చర్చకు సంబంధించి కూడా అనేకమైనటువంటి అభిప్రాయాలు, చర్చలు, విశ్లేషణలు కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అవి కూడా ఏ రకమైనటువంటివి అనేది ఒక్కసారి చూస్తే ప్రధానంగా దక్షిణ భారతదేశంలో రాజకీయ ముఖ చిత్రాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఇప్పటికే కాంగ్రెస్ చేతిలోకి కర్ణాటక వెళ్ళిపోయింది. మొన్న ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో అక్కడ భారతీయ జనతా పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ చేతిలోకి కర్ణాటక వెళ్ళిపోయింది. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఐఎన్డీఏ కూటమిలో కూడా చేరిపోయాయి. ఇక రానున్నటువంటి తెలంగాణ ఎన్నికల్లో ఆ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరితే దక్షిణ భారతదేశంలో బీజేపీ కథ దాదాపుగా ముగిసిపోయినట్లే. ఈ క్రమంలో రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు టీడీపీ కంటే కూడా బీజేపీకి చాలా కీలకంగా మారనున్నాయనేటువంటి వాదన మాత్రం చాలా బలంగా వినిపిస్తూ ఉంది. అదే సమయంలో మరి బీజేపీ తాలూకు వ్యవహారం ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, దాన్ని వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది కూడా ఒక్కసారి విశ్లేషించుకుంటే బీజేపీకి ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఎన్నికలు కీలకం అనుకున్నాం కాబట్టి తమ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయినటువంటి జనసేన ద్వారా తెలుగుదేశం పార్టీతో జత కట్టడం అనేటువంటిది కూడా బీజేపీకి ఈ చర్చ ప్రకారంగా చూస్తే అత్యంత కీలకమైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా అనేక కారణాలు వినిపిస్తూ ఉన్నాయి. అవేమిటని ఒక్కసారి పరిశీలిస్తే, ఒకటి, దక్షిణ భారతదేశంలో బీజేపీ తన ఉనికిని కాపాడుకోవచ్చు. ఏది, జనసేన ద్వారా తెలుగుదేశం పార్టీతో గనక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జతగడితే దక్షిణ భారతదేశంలో బీజేపీ తన ఉనికిని కాపాడుకోవచ్చు. అదే సమయంలో చంద్రబాబు వంటి అపార అనుభవం కలిగినటువంటి నాయకుడిని తన చెంతకు చేర్చుకుని తద్వారా రానున్న 5 ఏళ్లలో కూడా ఎన్డీఏ తన బలాన్ని పెంచుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా అసలు చంద్రబాబు ప్రస్తావన రావడానికి కారణాలు ఏమిటి అనేది కూడా ఒక్కసారి చూస్తే, ఐఎన్డీఏ కూటమిలో చంద్రబాబుకున్న విలువ వెలకట్టలేంది. అది అందరూ ఒప్పుకో తీరాల్సినటువంటి అంశం. ఎందుకంటే కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి కన్యాకుమారిలోని స్టాలిన్ వరకు, అలాగే కేరళ కామ్రేడ్లు మొదలుకొని బెంగాల్లోని దీదీ వరకు, అలాగే మహారాష్ట్రలోని శరద్ పవార్ నుంచి బీహార్లోని లాలూ వరకు అందరితోనూ చంద్రబాబుకు ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాలు ఏ విధమైనటువంటిది. అందుకే కదా ఐఎన్డీఏ కూటమిలో చంద్రబాబు విలువ వెలకట్లేదని చెప్పుకున్నాం. ఇదే కారణం అనేటువంటిది రాజకీయ పండితులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇక అదే సమయంలో అసలు 2019 ఎన్నికల తర్వాత రాజకీయంగా ఎన్డీఏ పరిస్థితి ఏ విధంగా మారింది అనేటువంటిది కూడా ఒకసారి ప్రస్తావనకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 2019 ఎన్నికల తర్వాత రాజకీయంగా ఎన్డీఏ క్రమంగా బలహీనపడ్డం, 2024 ఎన్నికల నాటికి ఆ పార్టీకి పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏ విధంగా ఉన్నది అనేది కూడా ప్రస్తుతం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదే సమయంలో ప్రస్తుతం జాతీయంగా కాంగ్రెస్ రోజు రోజుకి పెరుగుతున్నటువంటి బలంతో పాటు చంద్రబాబు నాయుడిని ఐఎన్డీఏ కూటమిలోకి తేవాలనేటువంటి ఒత్తిళ్లు సైతం పెరుగుతున్నాయని వినిపిస్తున్న వాదన ప్రస్తుతం బీజేపీని అయితే గనక, ఏదైతే ఇందాక మనం చర్చ ప్రారంభంలో అనుకున్నామో అసలు చంద్రబాబుకి బీజేపీ అవసరం ఎంత ఉంది,
బీజేపీకి చంద్రబాబు అవసరం ఏముంది అనేటువంటి చర్చ పైన బీజేపీని ఈ రోజునైతే గనక ఈ అంశాలు ఆలోచింప చేస్తూ ఉన్నాయి, ఆలోచనలో పడేస్తూ ఉన్నాయి అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దీంతో చంద్రబాబు అంశంపై బీజేపీ జాతీయ నాయకత్వంలో కూడా ఒక విస్తృతమైనటువంటి చర్చ మొదలైంది అనేటువంటి సమాచారం కూడా అందుతూ ఉంది. ప్రధానంగా 2014 ఎన్నికల అనంతరం చంద్రబాబు బీజేపీకి ఒక నమ్మదగ్గ మిత్రుడుగా పోషించినటువంటి పాత్రను కానీ, కేంద్రంలో తమ ప్రభుత్వాన్ని సమర్థించినటువంటి తీరుని కానీ, అలాగే రాష్ట్రంలో సైతం బీజేపీకి క్యాబినెట్లో అంటే మంత్రి పదవులు ఇచ్చి స్థానం కల్పించారు కదా, ఆ కల్పించినటువంటి అంశాలను కానీ బీజేపీకి చెందినటువంటి కొందరు ముఖ్య నేతలు, అది కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ముఖ్య నేతలు ఇప్పుడు చర్చించుకుంటున్నారు అనేటువంటి సమాచారం అంతా ఉంది. ఈ కారణాలే బీజేపీకి చంద్రబాబుతో కలిసి నడవాల్సిన అవసరం మునుపెన్నడూ లేని ప్రాధాన్యతను కలిగిస్తోంది అనేటువంటిది బీజేపీ జాతీయ నాయకత్వం వద్ద సదరు నేతలు కూడా ప్రస్తావిస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామిగా మారితే బీజేపీకి ఆగర్భ శత్రువులైనటువంటి కమ్యూనిస్టులను సైతం ఎంతో కొంత మెతకపరిచే అవకాశం తమకు లభిస్తుందని బీజేపీ జాతీయ నాయకత్వంలో ఉన్నటువంటి కొందరు పెద్దలైతే ఆలోచనలు చేస్తున్నట్లుగా కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఉంది. ఎందుకు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో తమకు ఎంత అవసరమో కూడా ప్రస్తావిస్తున్నారు సదరు నేతలు జాతీయ నాయకత్వం దగ్గర అనేటువంటి సమాచారం కూడా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా బీజేపీకి కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే. కానీ బీజేపీని మొదటి నుంచి కూడా సైద్ధాంతికంగా ఇరుకున పెట్టే శక్తులు మాత్రం వామపక్షవాదులే. అది జగమెరిగినటువంటి సత్యం. కాబట్టి మేధావర్గంలో ఉండేటువంటి కమ్యూనిస్ట్ సానుభూతి పరులను నివారించడం ప్రస్తుతం ఏదైతే రానున్నటువంటి 2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ పరిస్థితులు బీజేపీకి చాలా అవసరం అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కూడా జాతీయ నాయకత్వానికి సంబంధించి ఏదైతే చర్చ జరుగుతూ ఉందో అదంతా ఒక అంశం అయితే, అసలు ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీకి చంద్రబాబు ఎంతవరకు అవసరం అనేటువంటి చర్చకు సంబంధించి కూడా కొన్ని విశ్లేషణలు అయితే కనుక వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి బీజేపీకి ఉన్న ఓటు శాతం కేవలం 1% మాత్రమే. వాళ్ళు జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్ళినా అది నిర్ణయాత్మకంగా మారేటువంటి అవకాశం మాత్రం ఎక్కడా కనబడడం లేదు. అందుచేత పొత్తులను అవకాశంగా తీసుకుని తన ఉనికితో పాటు బీజేపీ విస్తరించడానికి ఏదైనా అవకాశం ఉంది అంటే దానికి ఉన్నటువంటి ఏకైక సాధనం కేవలం టీడీపీ మాత్రమే అనేటువంటి అభిప్రాయం అయితే కనుక రాజకీయ పండితుల నుంచే కాదు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీలోని కొందరు ముఖ్య నాయకుల నుంచి కూడా ఈ రోజున ఆ వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే సమయంలో జగన్కి సంబంధించి కూడా, ఎందుకంటే ఇప్పటికే అసలు బీజేపీ అలాగే వైసీపీ తాలూకు వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, ఒక పొత్తు లేకపోయినా కూడా వారిద్దరి బంధం ఏ విధంగా ఉంది అనేటువంటిది ఇరు తెలుగు రాష్ట్రాల్లో తెలుసు. కాబట్టి మరి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని కలుపుకుంటూ వచ్చినటువంటి బీజేపీ మరి అకస్మాత్తుగా జగన్ని కాదనుకుంటుందా, జగన్ని కాదనుకుని తెలుగుదేశం వైపు చంద్రబాబు నాయుడు వైపు చూస్తుందా అంటే దానికి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ నాయకత్వమే కాదు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నమ్మేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఇంకో వైపున చూస్తే నాణ్యానికి రెండో వైపు అన్నట్లుగా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డితోటి ఏదో సత్సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి ఈ బీజేపీ పార్టీ కొంత గుర్రుగా కూడా ఉంది జగన్ పైన అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా కారణాలు ఏమిటి అని ఒక్కసారి చూస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక మేకవన్నె పులి అనేటువంటి అంశం బీజేపీ నాయకత్వానికి కూడా అర్థమైంది. ఎందుకు అంటే 2019 ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏమిటి? తనకి 25 ఎంపీ స్థానాలు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా
అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం మెడలు వంచి తమకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కావచ్చు, లేదంటే ఇతర విభజన హామీలు కావచ్చు, పోలవరానికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే కావాలో ఇవన్నీ కూడా తాను పోరాడి తీసుకువస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మార్చినటువంటి మాట ఏమిటి? ఇదిగో చూసారా, నరేంద్ర మోడీ గారికి ఆశించిన దానికంటే కూడా ఎక్కువ స్థాయిలో తన బలం వచ్చింది కాబట్టి, కేంద్రంలో బీజేపీకి అంత బలం ఉన్నప్పుడు నేను అడిగేటువంటి అవకాశం లేకుండా పోయింది అంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట మార్చేశారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 4.5 ఏళ్లుగా ఎక్కడైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి జగన్మోహన్ రెడ్డి పోరాటం చేసినటువంటి దాఖలాలు కానీ, లేదంటే ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేస్తామని చెప్పి మేము హామీ ఇచ్చాం కదా, ఆ బాధ్యత మాపై కూడా ఉంది కదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా ఏ రోజైనా కేంద్రంలో ప్రభుత్వంలో ఉండి ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి సందర్భం కానీ ఈ రెండో కూడా ఎక్కడా కనిపించలేదు. అదే కాక ఆంధ్రప్రదేశ్ నాశనమైపోవడానికి ఒకంత బీజేపీ కూడా సహకారం అందించింది అనేటువంటిది అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పుకోక తప్పనటువంటి పరిస్థితి. అయితే ఇది ఒక విషయం పక్కకు పెడితే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎన్నికలకి ముందు తనకి 22 ఎంపీ స్థానాలు కేంద్రం మెడల్ వంచుతా అని చెప్పి ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి పూర్తి స్థాయిలో బలం ఉంది కాబట్టి వాళ్ళ మీద ఒత్తిడి తేలేము అని చెప్పేసి మాట మార్చారో, దాన్ని కూడా ఈ అంశంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుంటోందట. ఈ అంశంపైనే జగన్మోహన్ రెడ్డి రేపు ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఏదైతే ఎంపీ స్థానాలు దక్షిణ భారతదేశం నుంచి ఎంపీ స్థానాలు బలం కావాల్సినటువంటి పరిస్థితి ఉందో, రేపు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే బీజేపీ వాళ్ళకి ఈసారి ఎంపీల స్థానం వైసీపీ నుంచి ఏదైతే తమకు సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే, ఇప్పటి వరకు మన అవసరం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి జుట్టు మన చేతిలో ఉంది కాబట్టి మనం ఆడించినట్టు ఆడాడు, రేపు మనకి జగన్మోహన్ రెడ్డి తాలూకు వైసీపీ ఎంపీల తాలూకు మద్దతు కావాల్సి వచ్చి మనకి తన అవసరం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ బేరగాడిగా మారతాడా, లేదు అంటే గనక తన మేకవన్నె పులి అనేటువంటి అసలు రంగును బయటకు పెడతాడా, ఏ రకంగా వ్యవహరిస్తాడు అనేటువంటిది ఒక మొండి వ్యక్తి కాబట్టి, అలాంటి మొండివాడిని నమ్మలేం కాబట్టి ఖచ్చితంగా 2014 నుంచి 2019 మధ్యలో ఏదైతే 2018 వరకు కూడా చంద్రబాబు నాయుడు తమతో ఏదైతే ఒక నమ్మదగ్గ మిత్రుడిగా పాత్ర పోషించాడో, రేపు 24లో కూడా చంద్రబాబు అయితేనే తమకు విశ్వాసంగా ఉండేటువంటి లేదా నమ్మకంగా ఉండేటువంటి మిత్రుడు అవుతాడు. జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఒక రాజకీయ బేరగాడిగా, అలాగే మేకవన్న పులిగా కూడా ఉండేటువంటి ప్రమాదం పొంచి ఉంది అని బీజేపీకి ఈ 4.5 ఏళ్ళు అయిన తర్వాత తత్వం ఇప్పుడు బోధపడిందట. కానీ ఇక్కడే ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరొక ప్రస్తావన ఈ రోజున చర్చలో వస్తూ ఉంది. అదేమిటి అంటే, అయితే ఈ క్రమంలోనే అసలు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి పొత్తులో వెళ్ళేటువంటి ఆలోచనలు చేస్తుందా? ఎందుకు అంటే ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీతో తాము పొత్తులో వెళ్తున్నట్లుగా చెప్పారు తప్పితే, గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, ఎవరు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తారా వెళ్ళరా అనేటువంటి అంశం పైన ఎక్కడా చర్చించట్లేదు. ఈ క్రమంలో కేవలం తెలుగుదేశం జనసేన కలిసి పొత్తులో వెళ్తాయి. ఇక తెలంగాణలో కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ పూర్తిగా తాము పోటీ నుంచే తప్పుకున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది కూడా కొంత ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది. కానీ ఏది జరిగినా కూడా ఖచ్చితంగా తెలుగుదేశం మాత్రం ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనతోటి రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించి, అందులోనూ ముఖ్యంగా కాంగ్రెస్ కూటమి భయం నరేంద్ర మోడీని వెంటాడుతున్నటువంటి క్రమంలో ఏదైతే తెరపైకి వచ్చిందో, బీజేపీకి చంద్రబాబు అవసరం ఎంత, చంద్రబాబుకి బీజేపీ అవసరం ఎంత అనేటువంటి చర్చకు సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి అనేటువంటిది మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేటువంటిది మాత్రం కాలమే స్పష్టత ఇవ్వాలి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.